ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మిత్రుడు సోదరుడు వంశీచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పాతవి 5 మండలాలు, కొత్తగా ఏర్పాటైన 8 మండలాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు శాసన మండలి మహబూబ్ నగర్ ఎన్నికలు. ఈ శాసన మండలి ఎన్నికల్లో నాకు ఓటు ఉంది. ఓటు ఎంత విలువైనది, ఒక్కటే ఓటు కదా. నేను వేయకపోతే ఏం పర్వాలేదు, నేను వేయకుండా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము చాలా ఓట్లతో గెలుస్తామని చెప్పి రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకుంటారు, ఎన్నికలు వచ్చినాయంటే సెలవులు వస్తాయి, సెలవులు వచ్చినాయి కాబట్టి శ్రీశైలమో తిరుపతిలో ఎక్కడికైనా గుడి పోదాము, లేకపోతే ఎక్కడికైనా విహారయాత్ర పోదామని మనోళ్ళు ఓట్లు వేయకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తుంటారు. కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం, మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడ అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కి వస్తే ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈరోజు కొడంగల్కు రావడం జరిగింది. శాసన మండలి ఎన్నికలలో ఓటేసి మన మిత్రులను, మన కార్యకర్తల్ని, మన వాళ్ళందరినీ కలవాలి. చాలా రోజులైంది పని ఒత్తిడి వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేదు అని చెప్పి ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇది సమావేశం కాదు, ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా 1 గంట 2 గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు, ఏమవుతుంది, ఏంటి పరిస్థితి, ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, గౌతబాద్ బొమ్మరాజ్పేటలకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు కొలిక్కి వచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి ఎందుకంటే మన ప్రాంతాల్లో అపారమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకునే వాళ్ళకే కాదు, పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకి ఎందుకు ఎకరం ఉంది? ఎందుకంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఐటీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు రావడం వల్ల అక్కడ భూములకు విలువ పెరిగింది. దాంతో అక్కడ ఉండే రైతులందరూ కూడా ఇవాళ పెద్ద శ్రీమంతులైంది. ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పూలేపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు, అక్కడ లేబర్ పనులు ఉండొచ్చు, ఇతర పనులు ఉండొచ్చు. ఆ పరిశ్రమలు వస్తే అక్కడ హోటళ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడ ఇతర వ్యాపారాలు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అభివృద్ధి వచ్చిన కొద్దిగా
మన భూముల విలువలు పెరుగుతాయి. ఇలా హకీంపేటలోనో, పోలేపల్లిలోనో, కొడంగల్లోనో, లేకపోతే చౌదర్పల్లిలో మనం ఇల్లు కట్టుకుంటే ఓ 2 పోర్షన్ల కిరాయికి ఉండేటోళ్ళు ఉద్యోగస్తులు వచ్చేదానికి మనకు అది కూడా ఒక ఆదాయం. మన ప్రాంతంలో పాఠశాలలు వస్తే పిల్లలు చదివించుకోనికే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకు కొడంగల్ చౌరస్తాల ఛాయ్ కూడా దొరకడానికి చాలా కష్టం కూడా మీకు అందరికీ తెలుసు. 100 రూపాయలు ఉన్నాయంటే పరికన్న వాళ్ళు తాండూరు కన్న పోవాలి. మన పైసలన్నీ తాండూరు వాళ్ళకి కొడంగల్ మన పరిగోళ్ళకే ఇచ్చి వచ్చినాం. మా జయపూర్ మా స్వామి పొద్దుగాల ఇంట్లో ఛాయ్ తాగుతూ పెట్టుకుంటే చక్క పరిగిలనే తేలుతాడు. మా నరసింహను 7 పత్తులు అంటే పరిగిలో కలుస్తాడు. సార్ నువ్వు పోయేటప్పుడు అని చెప్తాడు. రాజేష్ నడితే పిల్లలు చదివి తాండూరు పోతాడు. ఇట్లా మద్దూరులో నడితే నారాయణపేట వెళ్తారు. నరసింహను రఘును అడిగితే 7:30 తిరుపతి రెడ్డి 7:30 అంటే మహబూబ్నగర్లో ఉన్నాడు, లేకపోతే నారాయణపేట పోయింది సార్ అని. ఎందుకంటే 100 రూపాయలనే ఛాయ్ తాగుతాం అని పోయింది సార్ అని. అంటే 100 రూపాయల చేపలు ఉంటే కూడా మనం పరిగికో, తాండూరుకో, నారాయణపేటకో, మహబూబ్నగర్కో ఇక దగ్గర వాళ్ళు ఉంటే ఈ పక్క వాళ్ళు సేలం పోయేటోళ్ళు. ఎందుకు ఆ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి, ఆ ప్రాంతంలో కాలేజీలు వచ్చి, ఆ ప్రాంతంలో ఇతర ఆసుపత్రులు రావడం వల్ల ఈరోజు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి మనం పోయినాం. నేను అడిగేది ఒక్కటే, ఇక్కడ నాకు భూములు లేవు, నేను ఇక్కడ వ్యాపారం చేసేది లేదు. ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు ఎంబడి ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు. నేను వచ్చి మీ మధ్యలో తిరిగినా తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికెట్ పంపించారు. మరి ఈ ప్రాంతాన్ని చేయాల్సిన బాధ్యత చెప్పు. ఇవాళ నేను చేసే ప్రయత్నం మళ్ళీ ఎన్నడూ ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడో అచ్యుతారెడ్డి నాకు తెచ్చి పెద్ద మనిషి చెప్పాలి. 1967-68 టైంలో అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి ఉన్నాడు. మళ్ళీ 50 ఏళ్ళు దాటింది, 60 ఏళ్ళు కానీ వస్తుంది. 55 ఏళ్ళు అయింది. మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడైనా? ఏదన్నా పదవి మన కొడంగల్కి ఎవరైనా ఇచ్చిరా? అది నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 తూర్లు ఎమ్మెల్యే అయితే కూడా మనకేం అదనంగా పదవి ఇవ్వలే. మరి ఇవాళ వారు చైర్మన్ అయినరు, మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరు కష్టపడి చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి అయినాం. అంటే ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బూరుగుల రామకృష్ణారావు మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉండే. మళ్ళీ ఏ అవకాశం మన దగ్గర చదువుకున్న లేరా, తెలుగులో లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే, సమరసింహారెడ్డి గారు ఉండే, మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే, మల్లికార్జున్ గారు చాలాసార్లు ఎంపీ ఎన్నికైనరు, వారు కేంద్రంలో కూడా మంత్రి అయినరు. కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు, ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. మరి ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా లేదా? ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఆలోచన ఎవరో ఒకరు భూమి లేకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు. ₹1 ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకున్నాం. నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, పట్ట భూమి ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్లో నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ ఎక్కడైనా అన్ని ప్రాంతాల నుంచి ఎగబడుతున్నాం మా ప్రాంతానికి. ఈసారి మన పరిశ్రమలు అన్ని నువ్వే తీసుకపోతే ఎట్లా కొట్లాడినా నేను మాది ఎంత పడ్డదా 70 ఏళ్ళ నుంచి న్యాయం జరగలేదు మాకు. ఏదేమైనా మేము తీసుకుపోతామని చెప్పినాం. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా మనకు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో ఇప్పుడు బుద్ధప్పని అడిగిన ఏడు చదువుకున్నాడు, గుల్బర్గాలు చదువుకున్నాడు. ఎందుకంటే ఆ కాలేజీలు ఉన్నారు, మన వాళ్ళందరూ అడిగిపోయారు. ఇప్పుడు మన దగ్గరనే మెడికల్ కాలేజ్, మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్ వస్తే కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చదువుకుంటారు. అడిగిపోతారు, మన దగ్గర రావాల్సిందే కదా. ఇతర జిల్లాల నుంచి కూడా తాండూరు వాళ్ళు ఇన్నేళ్ళు మన పైసలు అక్కడ మోసుకుపోయి ఇప్పుడు మన కాలేజీలు వస్తే వాళ్ళ పైసలు ఇక్కడ మోసుకొస్తారు.
పరిగొల్లు కూడా ఇక్కడే రావాల్సి వస్తుంది, నారాయణపేట వాళ్ళు కూడా కొడంగల్కి రావాల్సి వస్తుంది. ఎడిపోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటాం. రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా. ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతారు. మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉండేనా? తాగితే కత్తికాయలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగల్. ఇంతకు మించి ఏమైనా ఉండేనా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకున్న కాడికి తెచ్చుకున్నాం, దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం, తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం. మా నర్సింగ్ బాన్ ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకర్రాళ్ళు ఉన్నాయి సార్, ఊరికి రోడ్డే లేదనుకుంటున్నాడు ఎప్పుడు చూసినా. మన ఊరికి బిచారికి రోడ్ అయితే తెచ్చినాం కదా. అలా తాగనిక నీళ్లు బోర్ ఉంటే వాళ్ళ ఊర్లో తలకాయలు వాళ్ళు కొట్టుకునేది నీళ్ళ కోసం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అనే ఎంపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగింది. తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు. ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నాం సార్ అని అందరు నాలుగు కొడంగల్ వదులుకోపోయే కాడికి వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం. చాలా వరకు మనం ఇయ్యగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం. ఏం కావాలో ఇవాళ మనం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, మనకు నేను మీడియా మిత్రులకు కూడా ఇంతకుముందే చెప్పిన, అయ్యా మీరు పేపర్లలో టీవీలలో వార్తలు రాస్తారు కానీ మీరు ఇక్కడున్న రైతులు ఈ ఊరే మీది, మీరు మంచి కార్యక్రమాలకు మీరు సహకరించకపోతే మీకే నష్టం అయితే, ఊర్లలో పోతే మీ ఊళ్ళో మిమ్మల్ని 2 దెబ్బలు వేస్తారు ఇంట్లో మీ అమ్మనాయన అని చెప్పి ప్రెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పిన. ఎందుకు ఇవన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నా, మనం ఇవాళ పాత కొడంగల్ మావాడు వచ్చిండు, ఆయన భూమి చూపించింది, ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం. ఇవాళ 5 ఆడికే తీసుకుపోయిన 25 ఎకరాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నీ పెట్టినాం. అక్కడి నుంచి ఇవాళ అన్ని రకాల అభివృద్ధి మనం చేసుకునే కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు భవిష్యత్తులో ఎవరైనా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ని చూసి వచ్చి అభివృద్ధి చేసుకోవాలి. కొడంగల్ దాకా మా ప్రాంతం అభివృద్ధి కావాలని వాళ్ళ ఎమ్మెల్యేలతో కొట్లాడేటట్టు ఇవాళ మన కొడంగల్ని రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలి. కొడంగల్ అంటే అర్థమలే మెరవాలి అని చెప్పి నా ప్రయత్నం. నాకు మీరు అన్ని ఇచ్చారు. మీరు నేను ఓ సమయానికి వచ్చినా కలిసినా కలవకపోయినా, ఓ సమయంలో మీ సమస్యలు పట్టించుకోకపోయినా అడిగిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చారు. మరి ఇవాళ నాకు ఇంత పెద్ద కుర్చీ వచ్చింది. ఇంత మీరు చేసినందుకు ఈ ప్రాంతానికి కొంత అయినా నేను చేయాలనా లేదా మీరు ఒకసారి ఆలోచన చేసి నాకు చెప్పండి అని నేను అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో చిన్న ఆడాడ తులువలు ఉంటారు ప్రతి ఊర్లో. ఊరు అన్న తర్వాత ఎవడో తులువు ఉండనే ఉంటాడు. ఏది వచ్చినా అదెందుకు రావాలి, ఇది ఎట్లయితే అది అట్లెట్లయితే అనేటోడు ఉంటాడు. ఊరున్న తర్వాత ఉల్లిపాయ తెర్రి ఉంటాయి కదా ఎవరుకోవచ్చు. అట్లాంటి వాళ్ళని మీరే కూర్చోబెట్టి సంలాయించాలి. ఎందుకంటే మీరు వద్దంటే ఏది మనకు రావడం కష్టమవుతుంది. దాన్ని తెచ్చుకునే క్రమంలో ఎవరికైనా ఇబ్బంది అయితే ఎట్లా దాన్ని పరిష్కరించాలో మీకు సలహా చెప్పాలి. ఓ 10 రూపాయలు ఎక్కువ కావాలంటే వాళ్ళకి ఇప్పిద్దాం, వాళ్ళకి ఇంకేదన్నా సాయం కావాలంటే చేపిద్దాం. లేదు ఇంకెక్కడన్నా అందుబాటులో మంచి భూమి ఉంది, మంచి రోడ్డు ఉంది, దాని పక్కన భూమి ఉంది అని అంటే ఆడికే తీసుకోవాలి పెట్టుకుందాం. మనకేమున్నది, మనకి ఈయనే పెట్టాలి ఇట్లనే చేయాలని మనకేం లేదు. మన ప్రాంతాన్ని మనం మంచిగా అభివృద్ధి చేసుకుందాము. ఏదున్నా నేను ఎక్కడున్నా నీకు ఓడిపోయినప్పుడు కూడా చెప్పిన, ఓడినంత మాత్రాన కొడంగల్కు దూరంగాను ఏడున్నా ఒక కన్ను కొడంగల్ మీద పెట్టే ఉంటాం. ఈ 10 ఏళ్ళ ఓ సమయంలో నేను వచ్చినా రాకపోయినా తిరుపతి రెడ్డి సార్ అయితే రోజు మీ అమ్మడే ఉంటుంది, మీ దగ్గర ఉంటుందా. మీ ఇంట్లో దావతైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదున్నా ఇక్కడ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో వండుకుంటూ ఇక్కడనే ఉండగలరు. అంటే మీరు మా కుటుంబ సభ్యులు అనుకుని మా కుటుంబం ఎప్పుడు మీకు మంచి చేయాలని, మీకు మేలు జరగాలని, ఈ ప్రాంతంలో అభివృద్ధి పరిగెత్తాలన్నదే మా ఆలోచన. అందుకే ఇవాళ మిత్రులారా మనం 33,000 మెజార్టీ వచ్చింది. ఎట్లా ప్రభుత్వం వస్తుందో రాదో అనే అనుమానం ఉండే. ఒకవేళ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు సార్ను కానిస్తారో కానియరో అని ఇంకొంతమందికి అనుమానం ఉండే. అట్లయితే సార్ని ఏమైనా అడ్డం పెడతారో, అట్లా చేస్తారేమో ఇట్లా చేస్తారేమో. ఇవాళ ప్రభుత్వం రానే వచ్చింది, పార్టీ మనల్ని
సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిరు. ఇక మీకేం అనుమానాలు లేకుండా అన్ని మనకి ఇచ్చిర్రు. మరి అన్ని ఇచ్చిన నాకు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు వంశీచంద్ర రెడ్డిని మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా గెలిపిస్తారు. మంచి ఇలా మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్ర రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలంటే మన కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ రావాల్సిందే. 50,000కు ఒక్క ఓటు తగ్గినా మన గౌరవం పోయినట్టే, కార్యకర్తల గౌరవం పోయినట్టే. కార్యకర్తల గౌరవం పెరగాలంటే కొడంగల్లో 50,000 మెజార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావాలి. మే 13 తారీఖు నాడు మనకు ఎన్నికలు ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం నుంచి మనకు 50,000 మెజార్టీ ఇవ్వాల్సిందే. మీరంతా సిద్ధమైన 50,000 మెజార్టీ ఎన్నిక. మా నరసింహ ఒక్కరు 10,000 ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎవరు ఎంత మెజార్టీ ఇస్తారో చెప్పలే. మా బుద్ధప్పన్న కూడా ఏం చెప్పలే. పాత మండలాలు 5, కొత్త 8 కానీ పాత లెక్కనే తీసుకుందాం. మండలానికి 10,000 ఇస్తే 50,000 అవుతాయి. 5 మండలాలు పాత ఉన్నాయి. మండలానికి 10,000 మెజార్టీ ఎట్లా రావాలో మనం లెక్కేసుకోండి. బూత్ల వారీగా మొత్తం ఎన్ని బూతులు ప్రశాంత్ మనకు 275 బూతులు. మరి 275 బూతులల్లా మనం ఎన్నోట్లు తెచ్చుకుంటే మెజార్టీ మనకి 50,000 లెక్క కుదురుతుందో లెక్కలు వేసుకోవాలి. అదేవిధంగా గొర్రెలు మనవే, దొడ్డి మనదే, అడవి మనదే. కొట్టుకరాకపోతే గొర్రెలు కూడా దొడ్లకు రావు. వస్తాయా? సాయంత్రం కానీ దొడ్డికి వాటంతా వస్తాయా? ఎవరో ఒకరు పోయి తగ్గొస్తే మళ్ళీ రావాలి కదా. కొడంగల్ అందరూ మనోళ్ళే, మన చుట్టాలే, మన దోస్తులే, మనకు కావాల్సిన వాళ్ళే. అందరూ సార్ గుర్తుపడతాం వెంకనాయక్ బాగున్నాం అని అడుగుతాడని ఆయన అనుకుంటాడు. అందరు అనుకుంటారు. శంకర్ నాయక్ కూడా సార్ నన్ను బాగా గుర్తుపడతాను అనుకుంటాను. కానీ శంకర్ నాయక్ వెంకనాయక్ పని చేయకుండా బూతుల ఓట్లు ఎట్లా పడతాయి? ఏం మళ్ళీ అంతేనా? నువ్వు చౌరస్తా కాడ దండేసిన సార్కి దండం పెట్టిన అయిపోయిందని అయితే ఎన్నికలు జరగవు. మా వెంకటరావులు మధ్య కొడుకు పట్నంలో ఉన్నాయని కొడుకు ఈయన చూడడానికి వస్తలేదు, ఈయన కొడుకుని చూడడానికి పట్నానికి పోతున్నాడు. ఈ ఎన్నికల సమయంలో ఇవన్నీ కుదరవు. అందుకే నేను ఈరోజు స్పష్టంగా నియోజకవర్గ నాయకత్వానికి నేను సూచన చేస్తున్నా. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ప్రతి మండలానికి ఒక 5 మెంబర్ కమిటీ వేసుకోవాలి. ప్రతి మండలంలో సమన్వయం చేసుకోవడానికి ఎన్నికల్ని సుధాకర్ అందరిని అన్ని మండలాలను రేపటి నుంచి పిలిచి మండల స్థాయిలో ప్రతి మండలానికి 5 మందిని ముఖ్య నాయకులతో ఒక సమన్వయ కమిటీ మండలానికి వేసుకోవాలి. అదేవిధంగా ప్రతి బూత్ కి సమన్వయం చేసుకోవడానికి ఆ బూత్ లో ఎన్నికల అన్ని వ్యవహారాలు చక్కదిద్దడానికి బూత్ లెవెల్లో కూడా 5 మందితో సమన్వయ కమిటీ వేసుకోవాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 5 మందితో నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీ వేసుకోవాలి. 3 అంచెల విధానంతో మనం ఈడ ఎన్నికలు రేపు చేయాలి. ఈడ ఉన్న 5 మండలాల నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మందితో ఒక సమన్వయ కమిటీ నియోజకవర్గ స్థాయిలో వేసుకోవాలి. అదేవిధంగా 5 మండలాలకు మండలానికి 5 మందితోనే ఒక సమన్వయ కమిటీ ఆ మండలంలో వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి బూత్ లో 5 మందితోనే బూత్ సమన్వయ కమిటీ వేసుకోవాలి. ఈ బూత్ సమన్వయ కమిటీ అత్యంత కీలకమైనది. ఇల్లు పోయి ప్రతి ఓటరు ఉన్నాడా లేడా, ఇక్కడున్నాడా, పూనాలు ఉన్నాడా, లేకపోతే బొంబాయిలో ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, తాండూరులో ఉన్నాడా, ఎక్కడున్నాడో ప్రతి ఓటు లెక్క కట్టి చూసుకోవాలి. వాళ్ళకి సమాచారం పంపాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో వేరే వేరే తేదీలలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. మరి మే 13 నాడు ఉంటే మహారాష్ట్రలో ఇంకో తారీఖు నాడు ఉన్నది, ఇంకో రాష్ట్రంలో ఇంకో తారీఖు నాడు ఉన్నది. కర్ణాటకలో ఏప్రిల్ 6 తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మన చుట్టాలు కానీ మనలు కానీ కర్ణాటకలో ఒకవేళ ఉంటే అక్కడ ఎన్నికలు చూసుకొని మన ఇక్కడ ఎన్నికలకు రావచ్చు. ఏడ కూడా మీరు అన్ని రకాలుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీ, బూత్ స్థాయిలో సమన్వయ కమిటీ వేసుకోవాలి. మళ్ళీ నేను 8 తారీఖు నాడు వస్తా. అప్పటికి లోపల తిరుపతి రెడ్డి సార్, గురునాథ్ రెడ్డి సార్తో కూర్చొని మాట్లాడి నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీ, గ్రామాలలో కూడా బూత్ల వారిగా సమన్వయ కమిటీల లిస్టు మొత్తం తయారు చేయాలి. ఏ మండలానికి ఆ మండలానికి సపరేట్గా 1 గంట సమయం ఇచ్చి ఒక్కొక్క మండలంతో నేను కూర్చుంటా.
మీ అందరితోని ఒకరి మీద ఒకరు పడకుండా అందరూ ప్రశాంతంగా కూర్చుంటే ప్రతి మండలం నాయకులతోని 5 మండలాల నాయకులతోని 5 గంటలు ఒక్కొక్క మండలానికి గంట సేపు సమయం ఇచ్చి ఎట్లెట్లా ఎన్నికలు చేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ విధంగా మనం 50,000 మెజార్టీ తెచ్చుకోవాలి, వచ్చేటప్పటికి బూత్ల వారిగా బూత్లో ఉన్న ఓట్లన్నీ, ఆ బూత్లో పోలే ఓట్లన్నీ, ఆ బూత్లో మనకు వచ్చే ఓట్లన్నీ, మనకు వచ్చే మెజారిటీ ఎంత మొత్తం పద్ధతి ప్రకారం మీరు రాసుకొని తీసుకొని రావాలి. ఆయనలో మీ రిపోర్ట్ అంతా తీసుకుంటా, ఆ మండలం నుండి 5 మంది లీడర్లతో దాని మీద సంతకం పెట్టించుకుంటా, ఆ కాగితం మళ్ళీ ఫైల్లో దాచిపెట్ట, ఫలితాలు వచ్చినాక మళ్ళీ అవన్నీ లెక్కలు తీస్తా. ఏదో అన్న వచ్చింది చెప్పినాము అయిపోయింది, ఇంక మళ్ళీ అన్న వచ్చినప్పుడు కానీ మీతోనే మండలం వారిగా ఏ మండలం ఏ 5 మందికి సమన్వయ బాధ్యత ఇస్తున్నారో 5 మంది సంతకం తీసుకుంటా. మీరు మీ మండలంలో బూతుల వారిగా ఎవరినైతే సమన్వయ కమిటీ సభ్యులు వేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు సమాచారం తీసుకోండి. మీరు కూడా మండలం వాళ్ళు ప్రతి బూతుల వాళ్ళతో సంతకం తీసుకోండి. ఆ బూతుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత మెజార్టీ వస్తుందో మళ్ళీ మీరు వాళ్ళని అడగడానికి ఉంటుంది. ఎందుకంటే రేపు ఇందిరమ్మ కమిటీలు ఈ సమన్వయ కమిటీలోనే వేస్తాం. రేపు ఇల్లు ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, గ్యాస్ ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, రేపు భవిష్యత్తులో ఆ గ్రామంలో ఏం చేసినా, బూత్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఈ సమన్వయ కమిటీ ఇందిరమ్మ కమిటీలుగా మారి ఆ గ్రామంలో ఇవన్నీ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు వాళ్ళ ద్వారానే అమలు చేస్తాము. రేపు మీ గ్రామంలో ఏం కావాలన్నా మీరు మెజార్టీ తెచ్చి బాగా చెప్తారు, అతను కొట్లాడి మీరు పనులు తీసుకోవచ్చు. లేకపోతే మీరేం మెజార్టీ ఏం కానీ మేము సార్ రాగానే ముందర వస్తాం, మేమే ఫోటో దిగుతాం, మేమే సార్తో మాట్లాడతాం అంటే కుదరదు. అందరు లెక్కలు బరాబర్ తీస్తా. మనంటే నాకు పని ఒత్తిడి ఎక్కువ ఉండే చూడలేకపోయిన అసెంబ్లీ అప్పుడు, ఈసారి మాత్రం పార్లమెంట్లో అన్ని లెక్కలు తీస్తా. ఎందుకంటే మనకు రేపు ప్రభుత్వం ఉన్నది, సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మన వాళ్ళు ఎట్లాగూ కాగితాలు పట్టుకొని వస్తే ఎంబడే సైదులు చెప్తా, ఆ బూత్లో ఓట్ల మెజార్టీ ఎంత వచ్చింది ఒకసారి చూపి, మా వెంకటరాములు ఎంత మెజార్టీ తెచ్చింది, ఏం సంగతి, ఎట్లుంది కథ, మా దేశ సరిగ్గానే పని చేస్తుందా లేదా, లేకపోతే రోజుకో పంచాయతీ తెచ్చి పెడుతున్నాడా, ఏం సంగతి అని ఆయన అడుగుతా. నమస్తే సేటు, నేను మీకు చెప్పేది ఒకటే, ఇంతకంటే మనకు మంచి రోజులు రావు, ఇంతకంటే పెద్ద పదవి మన నియోజకవర్గానికి రాదు, ఇంతకంటే అభివృద్ధి చేసుకోవడానికి మనకు సందర్భం ఉండదు. అందుకే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, మన ప్రాంతానికి మంచి మంచి విద్య బోధించే మంచి కళాశాలలు రావాలి, మన ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, మన ప్రాంతానికి వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలి, మన హైవేలు కూడా నేషనల్ హైవే లైన్ రోడ్లు కావాలి, హైదరాబాద్ చించోలి కానీ, మహబూబ్నగర్ భూత్పూర్ చించోలి కానీ, లేకపోతే మనకు హైదరాబాదు ఈ బీజాపూర్ రోడ్డు కానీ మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలి.